ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం కూడి వచ్చిన ప్రియులందరికీ వందనాలు. అలాగే సేవకులందరికీ వందనాలు. నడిపిస్తున్న హనోక్ అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో 138వ కీర్తన మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 138వ కీర్తనలో నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమున కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను పరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానం చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదువు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. ఈ కీర్తనలో మనం బాగా ఎరిగిన వచనం ఏదంటే వచనం 2. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. ఈ వచనాన్ని చాలామంది ఎరిగిన వారు చెప్తూ ఉంటారు. అయితే ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు వచనం 6లో యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును అనే మాట మనము చదువుతున్నప్పుడు ప్రార్థనకు ఆయన ఇచ్చే సమాధానం ఈ వచనాన్ని వ్రాయించిందని మనం గమనించగలం. ప్రార్థనకు ఆయన ఇచ్చే సమాధానం చూడండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతుంటాడు. మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎలాగుంటాయంటే వచనం 5లో అంటున్నాడు, అవి యెహోవా మార్గములు అంటున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఆయన మార్గములను బోధిస్తున్నాడు. ఈ మార్గములు మనం తెలుసుకోవాలి. ఆయన మాట మనం తెలుసుకోవాలి. ఆయన మార్గాలు మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నామమున మనం సంఘము ప్రార్థన చేస్తుంది. పాత నిబంధనలో వారు యెహోవా నామమున ప్రార్థన చేశారు. సో ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. వినండి, మరి వారు యెహోవా నామమున ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మనం సమాధానాన్ని పొందుతున్నాం. ఈ సమాధానం దేవుని యొక్క వాక్యముగా మన యొద్దకు వస్తుంది. అప్పుడు మనకు ఏమని అర్థమవుతుందంటే, ఆయన నామమున మనం చేసిన ప్రార్థనకు ఆయన మనలను లక్ష్య పెడుతున్నాడు. ఆయన దీనులను లక్ష్య పెడుతున్నాడు. వినండి, ఆయన దీనులను లక్ష్య పెడుతున్నాడు. గర్విష్ఠులను ఆయన బావుగా ఎరుగును. ఎవరిది గర్వం అంటే, ఎవరైతే ఆయన మార్గాలు తెలుసుకోవట్లేదు, ఎవరైతే ఆయన మాట వినట్లేదు, ఎవరైతే ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలని అనుకోవట్లేదో వారిని గూర్చి ఈ మాట చెప్పబడిందని మనం గమనించాలి. మనము అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం
అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 27 నుండి 31 వచనాలు చదువుకుందాం. 27 నుండి 31 వచనాలు చదవండి. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంది పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. రైట్, ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు వారు ప్రార్థన చేశారు, వారు వాక్యాన్ని బోధించారు. అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో చెప్పాడు. ఏమనంటే 4వ వచనంలో మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్క యుందుము అని చెప్పారు. సో ప్రార్థన ఎందుకు చేస్తున్నారంటే మరి వాక్యం ప్రకటించడానికి, ఇంకా చెప్పాలంటే ప్రకటించవలసిందేదో తెలుసుకోవటానికి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మాట చెప్పారు. చూడండి, ప్రార్థన ఎందుకు చేస్తున్నారు. 6వ అధ్యాయం వచనం 19, 6:19. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండు. ఇక్కడ కూడా చూడండి, ప్రార్థన ఎందుకు చేస్తున్నారు అంటే ధైర్యముగా ఆ మర్మాన్ని తెలియచేయటానికి, మాట్లాడడానికి నోరు తెరిచినప్పుడు మరి ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి అనుగ్రహించబడినట్లు. కాబట్టి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. సో ఈ వచనాలు మనం గమనిస్తున్నప్పుడు వాక్యం కొరకు ప్రార్థన ఉంటున్నారా? వాక్యం కొరకు ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే అసలు ప్రభు ఏం మాట్లాడతాడు, ప్రభు మార్గాలు ఏంటి అని తెలుసుకోవటానికి. అంతేగాని మనము ప్రార్థనను మాత్రమే చేస్తూ ప్రార్థన 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 ద్వారానే దేవుడు మరి నా కష్టాన్ని చూస్తాడు అనేది కాదు. ప్రార్థన అనేది ఎందుకంటే ఆయన మార్గాలు తెలుసుకోవటానికి, ఆయన మాట ఏంటో మనం తెలుసుకోవటానికి. కొన్నిసార్లు ప్రార్థన స్వనీతి కూడా అయిపోతుంది. ఎప్పుడంటే ప్రార్థనలు మనం చేయటం ద్వారా దేవుడు మేలు చేస్తాడు అనే దృక్పథంలో అసలు ఆయన ఏం చెప్తున్నాడో మనం వినం, ఆయన మాట వినం. అందుకనే కొన్ని సంఘాలలో ప్రార్థన 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 అనేది ఉంటుంది తప్ప వాక్యం ఏంటి, తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏం మాట్లాడతాడు అనేది వినటానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రార్థననే ఒక స్వనీతిగా చేసేవారు ఉన్నారు. కానీ వినండి, మనం ఆయన నామాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. మనం చేసిన ప్రార్థనకు సమాధానంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం వినటానికి కూర్చోవాలి. ఉదాహరణకి అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో మరి ప్రార్థన చేయువాడు అని 2వ వచనంలో కొర్నేలు గురించి చెప్పబడింది. ప్రార్థన చేయువాడు అనే మాట కొర్నేలు గురించి చెప్పబడింది. అతడు ప్రార్థన చేసేవాడు. అతనికి ప్రభువుని ఎరకముందు ఆయన ప్రార్థన చేసేవాడు. ఏమని ప్రార్థన చేసేవాడో మనకు తెలియదు, కానీ అతడు దేవునితో మాట్లాడుతుండేవాడు. ఒక స్వనీతిలో ఉన్నాడు. అతడు లోక సంబంధమైన మత సంబంధమైన భక్తిలో ఉన్నాడు. అతడు 4లో ప్రార్థనలు చేస్తున్నాడు. కానీ
అతడు వాక్యం వినే అనుభవానికి చెందినవాడు కాదు. ఎందుకంటే ప్రభువుని ఎరగలేదు. ప్రార్థనలు అయితే చేస్తున్నాడు. అతనికి వాక్యం వినటం అనే అనుభవం లేదు. కానీ 10వ అధ్యాయంలో ఏం జరిగిందంటే అతడు దేవదూత దర్శనం పొందాడు. అప్పుడు ఈ వచనాల్లో క్రింద ఇలా రాయబడింది చూడండి. 33వ వచనం. అపోస్తలుల కార్యాలు 10:33. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. రైట్. ఈ వచనం ప్రకారం ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటానికి ఇక్కడ కూడుకున్నాం అనే మాట చూస్తున్నాం. ఆయనకి అంతకుముందు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ భక్తిలో అసలు దేవుడు ఏం మాట్లాడతాడు, ఇప్పుడు నా ప్రార్థనకు సమాధానంగా ఆయన ఏం చెప్తాడు అనే వినుట అనే అనుభవం లేదు. కానీ ఎప్పుడైతే ఆయన మరి దేవదూత దర్శనం పొందాడో అప్పుడు తెలుసుకున్నాడు క్రైస్తవ్యంలో ప్రార్థన చేయాలి, రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడో కూడా వినాలి అనేది ఆయన తెలుసుకున్నప్పుడు వినటం ప్రారంభించాడు. చూడండి 10వ అధ్యాయం 43వ వచనంలో వింటుండగా 44లో చెప్పాడు, వింటుండగానే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగాడు. ఈరోజు గొప్ప సంగతి ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం, అయితే ఆయన ఏం చెప్తున్నాడు అనేది వినాలి. ఈ దినాల్లో మన ప్రార్థనకు సమాధానం ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఆయన ఏం సెలవిస్తాడు, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మార్గాలు ఏంటి, ఆయన యొక్క వాక్శక్తి ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఈ విషయంలో ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన తలంపు ఏంటి, ఆయన నిర్ణయం ఏంటి అనేది మరి వినటానికి కూర్చోట్లేదు. ప్రార్థన చేయటమే దేవునికి ఒక ప్రదర్శనగా ఉంది. కొంతమంది ప్రార్థన మోకరించి ప్రార్థన చేయటం, ఎక్కువసేపు ప్రార్థన చేయటం, సో ఎప్పుడే ఉపవాసం చేయటం, సో ఇటువంటివన్నీ స్వనీతిగా ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలా ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రార్థన మనం చెయ్యాలి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినాలి, ఆయన చిత్తం ఎరగాలి. ఇప్పుడు మరలా మన ప్రార్థనలో మార్పు రావాలి. ఇంతకుముందు మనం చేసినప్పుడు మనకు తెలియదు, ప్రార్థన చేసాం. ఇప్పుడు ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాడు? రోమాపత్రిక 12:2లో మన మనస్సుకు రూపాంతరతనిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13:20లో మన మనస్సును సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో వచనం 13లో మీరు ఇచ్చయించుట అనే అనుభవానికి తీసుకొని వస్తాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన తన చిత్తానికి మన మనసును సిద్ధపరుస్తాడు. ఆయన చిత్తాన్ని మన మనసు కూడా ఇచ్చయించేటట్లు చేస్తాడు. అప్పుడు ఆ ఇచ్చతో లేదా ఆ మనసుతో మనం ప్రార్థన చేయాలి. మనం ఏమనుకుంటున్నాము, మనకేం తోస్తుంది, మనం అందులోనే ప్రార్థన వెళ్ళిపోకూడదు. సో మనం ప్రార్థన ఎలా చేయాలంటే ఆయన వాక్యం వినటం ద్వారా తిరిగి మరలా మన మైండ్ ప్రిపేర్ అవుతుంది. ఆ మైండ్తో మనం ప్రార్థన చేయాలి. సో అందుకనే యోహాన్ రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 14లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి అని చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము తెలుసు అని చెప్పాడు. కాబట్టి మనం ఆయన ప్రార్థన చేసాం, మనకు తెలీదు, ప్రార్థన చేసాం, ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడినట్టుగా మన మనసును సిద్ధం చేసుకొని మళ్ళీ ఆ మనసుతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆయన ఏం చెప్తున్నాడు వింటలేదు. మళ్ళీ అదే ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడో వింటలేదు, మళ్ళీ అదే ప్రార్థన చేస్తున్నారు. ఇది వాస్తవంగా ఏమైద్ది తెలుసా? ఆయనను శోధించడం అవుతుంది, ప్రార్థన అవుదా. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 10 చదువుదాం. 10
కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ఈ వచనం చూడండి. వారు ఏం చేస్తున్నారంటే విసిగిస్తున్నారు నన్ను అన్నాడు కదా. తర్వాత వచనం 8లో ఏమన్నాడు? శోధిస్తున్నారు అన్నాడు. తర్వాత కోపం పుట్టిస్తున్నారు అన్నాడు. ఇలా మీరు ఆలోచన చేస్తే దీని అంతటి కారణం ఏంటంటే వారు నా మార్గాలు తెలుసుకోలేదు. అసలు వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నా కూడా ఆ ప్రార్థన అలాగే వెళ్ళిపోతుంది కొందరిది. ప్రభువు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన నిర్ణయాన్ని ఆయన చెప్తున్నా కూడా ఇంకా అదే ప్రార్థన చేస్తున్నారు. ఇది ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ, నన్ను శోధిస్తున్నారు, విసిగిస్తున్నారు, కోపం పుట్టిస్తున్నారు, నా మార్గాలు తెలుసుకోలేదని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు జబదయి కుమారుల తల్లితో ఏమన్నాడు? అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు అన్నాడు. మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అన్నాడు. కొన్నిసార్లు మనము అడుగుతున్న ప్రార్థన, కొన్నిసార్లు మనం అడుగుతున్న విషయాలు ఆయనను శోధిస్తున్నాయని మనకు తెలియట్లేదు. ఉదాహరణకి మత్తయి 16:1 వారు సూచక్రియ అడుగుతున్నారు, కానీ అక్కడ ఏముందంటే వారు ఆయనను శోధించారు అని వ్రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చి దేవాలయం మధ్యలో పెట్టినప్పుడు అక్కడ ఏమి వ్రాయబడిందంటే వారు ఆయనను శోధించుచు అడుగుతున్నారు అని వ్రాయబడింది. సో దయచేసి ప్రార్థించేవారు గమనించండి, ఆయన శోధించకండి, ఆయన కోపం పుట్టించకండి, ఆయన్ని విసిగించకండి. ఎప్పుడు ఇది మనలో జరిగిద్దంటే ప్రార్థన మాత్రమే చేస్తాం, కానీ ఆయన ఏం చెప్తున్నాడు వినం. సాధారణంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, సో దీనికి రెస్పాన్స్ ఇప్పుడు మాట్లాడతాడు ఆయన. ఏం మాట్లాడతాడు? ఆ మాట వినటానికి మనం కూర్చోవాలి, ఆ మాట శ్రద్ధగా వినాలి, మన మనస్సును ఆ దయా సంకల్పానికి సిద్ధం చేస్తున్నాడు. ఆ మనసుతో మరలా మనం మోకరించాలి. ప్రార్థన చేసేవారు వాక్యానుసారమైన ప్రార్థన అంటే ఆయన ఏ తలంపులు అందిస్తున్నాడో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో, ఆయన మనస్సు ఏమై ఉన్నదో తెలుసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయనను సంతోషపరుస్తుంది. మాత్రమే కాదు, సంఖ్య 14:8 ప్రకారం ఆయన మన ప్రార్థనలో ఆనందించినప్పుడు ఆయన చెప్తాడు ఏమనంటే, కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించాడు. అంటే మన ప్రార్థన ఆయన మనస్సును అనుసరించినట్టు ఉండాలి. మనం ఏం అడుగుతున్నామో ఎగ్జాక్ట్గా ఆయన మనసు అదే ఉండాలి. మనం ఏమి మాట్లాడుతున్నామో ఆయన చిత్తం కూడా అదే ఉండాలి. అప్పుడు ఆయన మనలో ఆనందిస్తాడు, మనలను చేర్చవలసిన ఆన్సర్స్లోనికి చేరుస్తాడు, చేర్చవలసిన జవాబుల్లోనికి చేరుస్తాడు. కాబట్టి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, వాక్యం వినటం ముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, ప్రార్థనకు సమాధానంగా ప్రభు మాట్లాడటానికి పూనుకున్నప్పుడు మనం నిద్రపోతూ ఉంటే, మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే, మనం వినకపోతూ ఉంటే మళ్ళీ అదే ప్రార్థన చేస్తాం. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఒక మాట మనం గమనిస్తున్నప్పుడు 20వ అధ్యాయంలో 24 చూడండి. 24 2024. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల్లో గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. రైట్. ఈ వచనంలో మనం చూస్తున్నాము, యేసు వచ్చినప్పుడు దిదుమానబడిన తోమ వారితో లేడు అనే మాట చూస్తున్నాం. ప్రభు 27లో ఏం చెప్పాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాడు. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న సమయంలో ప్రభు ఆన్సర్ ఇస్తున్నాడు, ఆయన మార్గాన్ని తెలియపరుస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి చెప్తున్నాడు. ఆ టైంలో మనం మిస్ అయిపోతాం.
మిస్ అయిపోయినప్పుడు మనం అవిశ్వాసుల్లా మారిపోతాం. ఏమన్నాడు 25లో శిష్యులు చెప్తుంటుంటే నేను నమ్మను అంటున్నాడు. ఎంత అవిశ్వాసం చూడండి. మనం కూడా అంతే. మనం ప్రార్థన చేస్తాం, ఆయన మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు మనం వినం. ఈ విషయాన్ని ఎవరైనా మనకు చెప్తే వారి మీద మనం తిరుగుబాటు చేస్తాం. వారి మీద తిరుగుబాటు చేసి నేను నమ్మను అంటాం. ప్రభు ఏం చెప్పాడు వచ్చినప్పుడు అంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని చెప్పాడు. ఇది ఆయనకు కోపం పుట్టించే అనుభవం. అందుకనే ప్రార్థన చేసేవాళ్ళు దయచేసి ఆయన ఏం చెప్తున్నాడు కూడా వినండి. నేను రాత్రంతా ప్రార్థనలోనే ఉన్నానన్నా అంటాం. ప్రార్థనలోనే రాత్రంతా ఉండేది ఎందుకు? ఉదయాన్నే ఆయన ఏం సెలవిస్తాడో అని కదా, లేదు ఆయన ఏం మాట్లాడతాడు అని కదా. ప్రార్థనలో ఉండటమే కార్యానికి మూలమని అనుకోవద్దు. ప్రార్థన ద్వారా ఆయన ఇచ్చిన మాట కార్యాన్ని జరిగిస్తుంది. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు అతని స్నేహితులు ఎందుకు ప్రార్థన చేశారు రాత్రి వేళ? అక్కడ వ్రాయబడింది 19లో, రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను కదా. అంటే దేవుని మర్మం ఏంటో తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో గడపటమే మన కష్టముగా, మన కష్టాన్ని ఆయన చూశాడు, సో ఆయన మనకు మేలు చేస్తాడు అనే స్వనీతిలోకి వెళ్ళకండి. ప్రార్థనలోకి చెయ్యండి, ఆయన ఏం చెప్తాడు వినండి, ఆ మాటను బట్టి కార్యాన్ని నిరీక్షించండి, మళ్ళీ ప్రార్థన చేయండి. మన మనస్సును ఆయన సిద్ధం చేసినప్పుడు ఆ సిద్ధమైన మనసుతో మరలా మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఈ కీర్తనలు ఏమనంటే, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేశావు అనే మాట 138వ కీర్తనలో ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు 3లో చెప్పాడు, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అనే మాట చెప్పాడు. ఏంటి ఆ ఉత్తరం అంటే 4లో చెప్పాడు, నీవు సెలవిచ్చిన మాటలు. నేను ప్రార్థన చేశాను, నీవు నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చావు. మన ప్రార్థనకు సమాధానం ఏంటి? మనం ఏదనుకుంటే అదేనా? మనం ఏం ప్రార్థన చేస్తే అదే సమాధానం. అందుకనే కొందరు ప్రార్థన చేశారు, కానీ కార్యం వేరుగా జరిగింది కాబట్టి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వలేదంటారు. ప్రార్థనకి సమాధానం దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడాడో మనం వింటే, ఆయన ఉద్దేశం మనకు అర్థమైతే, సో ప్రార్థనకు ఆయన సమాధానం ఎలా ఇచ్చాడో మనకు అర్థమైంది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, మన ప్రార్థన ఆయనకు వినపడలేదు అనుకుంటాం, మన ప్రార్థన ఆయన సన్నిధికి ఎక్కిపోలేదు అనుకుంటాం. అసలు ప్రార్థన ఇప్పుడు వినపడకపోవటానికి కారణం ఆస్కారమే లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడు? 8వ అధ్యాయం 1వ వచనం, మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. 7:25, ఈయన తన ద్వారా వచ్చి వారి పక్షమును జీవిస్తున్నాడు. కాబట్టి మన ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, మన ప్రతి ప్రార్థన తండ్రికి వినపడుతుంది. అయితే ఆన్సర్ ఏంటి? ప్రార్థనకు వచ్చే సమాధానం ఏంటి? మనం ఎలా తెలుసుకోవాలంటే, ఆయన సెలవిచ్చిన మాటలు, ఆయన మార్గములు అర్థం చేసుకోండి, ఆయన మార్గములు. కాబట్టి ఆయన మార్గాలు ఏంటో మనం తెలుసుకోవాలి, ఆయన మాటలేంటో తెలుసుకోవాలి. తద్వారా ఆయన మన ప్రార్థన అంగీకరించాడు అని, ఆ ప్రార్థన వినపడిందని మనం తెలుసుకుంటాం. అంతేగాని నేను ప్రార్థన చేస్తే దేవుడు వినలేదన్నా, వినుంటే ఇలాగ ఎందుకు జరిగిద్ది అని అంటే, ప్రార్థన వినలేదని మనం ఎందుకు అనుకోవాలా? ప్రధాన యాజకుడు ఉన్నాడు. దానియేలు గ్రంథంలో ప్రార్థించినప్పుడు మరి ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్లకుండా, మరి ప్రార్థనకు సమాధానం రాకుండా మరి ఆనాడు పరిస్థితులు ఉన్నాయి కదా. అని అంటే, ఈనాడు మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళటానికి మన ప్రధాన యాజకుడు హెబ్రీ 6:20 ప్రకారం ఆయన తెరలోపల ప్రవేశించాడు. కాబట్టి మన ప్రతి ప్రార్థన దేవునికి వినపడుతుంది. అయితే మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం వినాలి. తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన చేసిన తర్వాత ఆయన మాట్లాడింది మనం జాగ్రత్తగా రాసుకోవాలి, వాటిని పట్టుకొని మనం ఆయన సన్నిధిలో మరలా ప్రార్థన చేయాలి.
ఈ అనుభవం ప్రభు మనకు కలిగించునుగాక. చాలా సంఘాలు ప్రార్థనా గుంపులుగా, ప్రేయర్ గ్రూప్స్గా వాళ్ళు ఏం చేస్తారంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారు. కానీ అక్కడ ఉండని ప్రాక్టీస్ ఏంటంటే అసలు ప్రభు దీనికి ఏం చెప్తున్నాడు అని వినే అనుభవం లేదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం గంటలు గంటలు ప్రార్థన చేయటం ఇది మాత్రమే కార్యాలు జరిగించిద్ది అనుకుంటున్నారు. సో గంటల గంటలు ప్రార్థన చేయడమే దేవుని కార్యం జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ అనుభవము వాస్తవంగా మనల్ని స్వనీతి దారిలోకి తీసుకెళ్ళిపోతుంది. కొంతమంది కూడా ప్రార్థించి కొంతకాలం తర్వాత ప్రార్థన చేయటం మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారంటే మనం ప్రార్థన చేసినా మనం అనుకున్నవి జరగట్లేదు అనుకుంటారు. మనం అనుకున్నవి జరగట్లేదు, మనం అనుకున్నవి జరగాలి అనేది ఇక్కడ ప్రార్థన అంశం కాదు. ప్రార్థన అనేది ఆయన ఏం చెప్తాడో వినటానికి మనం చేస్తున్నాం. ఆయన ఏం చెప్తున్నాడో అదే జరుగుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థనే చేస్తున్నావు కానీ ఆయన ఏం చెప్తున్నాడో వింటలేదు. సో ఇది మన జీవితాల్లో కలగాలి. ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే అసలు వాక్యం వినుట అనేది మన జీవితాల్లో లేనంత వరకు మనం చేసే ప్రార్థన కూడా వాస్తవంగా అది ఆయనను శోధిస్తున్నామని మనకు తెలియదు, ఆయనను విసిగిస్తున్నామని మనకు తెలియదు, ఆయన కోపం పుట్టిస్తున్నామని మనకు తెలియదు. అందుకనే వాక్యం వినుట అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాక్యం వినే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. వాక్యం వినే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఇది మనం గమనించాలన్నమాట. సో ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం వింటుండగా మనము ప్రార్థన చేస్తున్నాం. అయితే మనం వాక్యం వింటున్నప్పుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా స్వనీతి అనే దారిలోకి వెళ్ళదు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఏం చెప్పాడు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. తర్వాత వచనం చదువమ్మా. నీవు దేవుని సన్నిధిని అలా అనాలోచనగా పలుకుటకు నీ హృదయం చూడండి. అక్కడ నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుతావు. పై వచనంలో ఏమన్నాడు? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట అంటే అనాలోచనగా మాట్లాడేస్తారు. అందుకనే ఏం చెప్పాడు ఇక్కడ అంటే మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన ఏంటంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వినండి వినండి, ఏం చెప్తున్నాడు వినండి, దాన్ని గ్రహించండి, ఆ గ్రహించి మాట్లాడండి. ఇదో నా మందిరం ప్రార్థనా మందిరం అని ఉందన్నా, అందుకనే నేను ప్రార్థన చేస్తున్నాను మందిరంలోకి వెళ్ళి కాదు. నా మందిరము వినండి, నా మందిరము ప్రార్థనా మందిరం అని ఉందని నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పటం కాదు. ఇక్కడేమనుంది? మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? దేవుని వాక్యం ఏం చెప్తుందో వినమని చెప్పాడు. కాబట్టి మనకు సాధారణంగా అలవాటు అయింది ఏంటంటే ఎక్కడైనా ఒక చర్చ్ కనపడితే ఆ చర్చిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మనకు వాస్తవంగా ఎక్కడి నుంచి వచ్చింది? మనం బాలురమై ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? ఏదైనా గుడి కనపడితే ఆ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఒక చర్చ్ ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అనే భక్తిలోనే ఉంటున్నాం. ఈ భక్తిలో ఉన్నవాళ్ళు సమాజముగా కూడి వచ్చి సంఘము మధ్య యేసుక్రీస్తు ఏమైనాడో వినే అలవాటు కలిగి ఉండరు. అందుకనే అంటారు, అన్న నేను ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను, ఎప్పుడు పడితే అప్పుడు మోకరిస్తున్నాను, ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా దేవుడు నన్ను కరుణించట్లేదని త్వరపడిపోతున్నారు. నీవు అనాలోచనగా పలుకుటకు త్వరపడొద్దు, నీ నోటిని కాచుకో. కారణం ఏంటంటే మనం చెప్పట్లేదు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, చేయండి అమ్మ, ప్రార్థన చేయండి అంటాం. కానీ అమ్మ ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు రాత్రి ప్రభు చెప్పిన మాట విన్నావా అని అడగట్లే.
నీవు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించావా అని అడగట్లే మనం. అందుకనే ప్రార్థన చేయటమే కార్యాలకు మూలమని మనం తలస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాను, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, అయినా దేవుడు కరుణించట్లేదు అని ఈ విధంగా మనం అనుకోకూడదు. ఎందుకంటే ఒకసారి మీరు రాజుల గ్రంథంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు చూపిస్తాను. రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో చూడండి, అందరూ తీయండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము వచనం 28 చదవండి. 28. వారు మరీ గట్టిగా కేకలు వేయిచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఆ, ఈ మాట చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఇది వారి యొక్క 28 మర్యాద అని చెప్పాడు. దేవతలకు ప్రార్థన చేసేవారి మర్యాద. ఈ మర్యాద విశ్వాసులు కూడా ఫాలో అవుతున్నారు. అంటే ఏంటంటే ఇక శరీరాన్ని నలగొట్టేసుకొని ఆ, చూడు దేవా, ఇదిగో కావాలంటే నేను ఇంకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను చూడు, ఇదిగో కావాలంటే నేను ఇది కూడా చేస్తాను చూడు, ఇదిగో నేను ఇది కూడా చేస్తా చూడు. అంటే దేవుణ్ణి ఒక దేవతకు ప్రార్థన చేసేటట్టు మార్చేశారు. ఎట్లా మార్చేశారంటే వాళ్ళ మర్యాద చెప్పాడు ఇక్కడ. వాళ్ళ మర్యాద ఏంటి? వాళ్ళు 28లో చెప్తున్నాడు, కేకలేసేస్తున్నారు గట్టి గట్టిగా, కత్తులతో శస్త్రములతో తమ దేహములను కోసేసుకుంటున్నారు. ఏలియా ప్రార్థన ఎలా చేశాడు మనం చూస్తున్నాము. వచనం 30లో నా దగ్గరకు రండి అని ఏలియా వారిని పిలిచి, ఇప్పుడు 31లో యెహోవాకు ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలీయుల దగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కొంచెం క్రిందకు చదువుదాం. వచనం 36. ఏలియా ఎలాగూ ప్రార్థన చేసిన, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనుపరచుము. ఆయన అలా ప్రార్థన చేస్తున్నాడు. 38 అతడు ఎలాగున ప్రార్థన చేస్తుండగా అగ్ని దిగి వచ్చింది. ప్రార్థనకు ఆన్సర్ వచ్చింది. అతడు తాను కోసుకోలేదు కదండి. ఈ మర్యాద మనలో ఎంత మాత్రము లేనే లేదు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఏ మర్యాద ఫాలో అవుతున్నాం? ఏదో దేహాన్ని నలగొట్టేసుకొని మనం ఏదో ఇదిగో ప్రభా నువ్వు చూస్తున్నావు కదా, కావాలంటే నేను ఇంకా చేస్తాను. సో ఇట్లా చేయొద్దు దయచేసి. ఇది మన మర్యాద కాదు, ఇది దేవతలకు ప్రార్థన చేసేవారి మర్యాద. అందుకని ఈ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు మొదటి వచనంలోనే చెప్పాడు. ఏం చెప్పాడు? 138వ కీర్తనలో దేవతల ఎదుట నిన్ను కీర్తిస్తానన్నాడు. ఎందుకంట కీర్తన ఎందుకు వచ్చింది? 4వ వచనం, నీవు సెలవిచ్చిన మాటలు కృతజ్ఞతాస్థుతులకు నడిపించాయి. నువ్వు నాతో మాట్లాడావు, నేను నిన్ను కీర్తిస్తాను. ఎవరి ఎదుట కీర్తిస్తాను? దేవతల ఎదుట కీర్తిస్తాను అన్నాడు. సో అలా ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? చేశారా? చేయలేదా? చెప్పండి. బూడిద పూసుకొని చేశారు, గోని పట్టేసుకొని చేశారు కదండి. ఎన్నో చేశారు, ఎన్నో మర్యాదలు చేశారు. ఒక ఆయన అయితే ఇంకా తీవ్రమైన మర్యాదలు కూడా చెప్పాడు నాకు. అటువంటి మర్యాదలు మనం చేయకూడదు. ఎందుకంటే వీటిని చూసి దేవుడు రెస్పాండ్ అవుతాడు అనుకోవద్దు. దేవుడు రెస్పాండ్ అవటానికి చేయాల్సిన కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చేసి దేవునికి సమర్పించాడు. ఇప్పుడు మనం ఏలియా చేసినట్టే ప్రార్థన చేయాలి. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? దేవతలకు చేసిన వాళ్ళు ప్రార్థన ఎలా చేశారు కదా. సందీప్ అన్న అంతేనా, లేకపోతే ఇంకోలాగే? చెప్పండి అన్న, ప్రార్థన ఎలా చేయాలి? చెప్పు, నువ్వు చెప్తే ఎందామని నేను చూస్తున్నాను, నువ్వేం నవ్వుతున్నావు.
నీ నవ్వుకు అర్థం నాకు తెలియదు కదా. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన మనం ఎలా చేయాలి కదండి? మనం అనుకుంటాం మనకు వాక్యం ఎక్కువైపోయింది కానీ ప్రార్థన తక్కువైపోయింది. ఉం? సో అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని. సో డోంట్ కన్క్లూడ్ లైక్ దట్. అన్ని మినిస్ట్రీస్లో ప్రార్థన ఉంది, మన మినిస్ట్రీస్లో ప్రార్థన ఎవరు చెప్పారు మీకు అట్లా లేదని? మనం ప్రార్థన వాక్యం విన్న ప్రతిసారి మన హృదయంలోంచి ప్రార్థన వెళ్ళిపోయిద్ది. మనం వాక్యం వింటుండగానే మనం దేవునితో మాట్లాడటం స్టార్ట్ అయింది. సో చాలా మినిస్ట్రీస్లో ఉన్నది మనం తెచ్చుకొని ఇందులో పెట్టుకోవాలని అనుకోవద్దు. ఎందుకంటే బయట వాస్తవం ఏం జరుగుతుందంటే లాట్ ఆఫ్ అవర్స్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ప్రేయర్. బట్ వాళ్ళు అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థన చేయటం ద్వారానే దేవుడు ఏదో చేస్తాడు అని. ఇది దేవతలకు ప్రార్థన చేసే మర్యాద చొప్పున వెళ్తుంది. ప్రార్థన ప్రార్థన ఇంకా ఒక ఆలోచన వచ్చింది మనలో. ఏం ఆలోచన వచ్చిందంటే ఆ, మనం వాక్యం చెప్తానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనము ఏం చేద్దామంటే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసేటట్టు సెట్ చేసేద్దాం. ప్రార్థన ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఇటువంటి ఏదో ఒక ఆలోచనలోకి వెళ్ళకండి. ఇక్కడ మనం ఏదో దేవునికి తక్కువ చేస్తున్నాం, మనం దేవునికి చేయాల్సింది ఏదో ఉంది అని ఆ శోధనలో పడకండి దయచేసి. ఇది మన మర్యాద కాదు. సో మీరందరూ కూడా ఒకటి తెలుసుకోండి, దేవుని వాక్యం వినుట అనేది మీ జీవితాల్లో యాక్టివేట్ అయితే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన మాట్లాడింది మనం ఆయనతో మాట్లాడటం ప్రార్థన. ఆయన ఏం చెప్తున్నాడో మనం ఆయనకి చెప్పటం ప్రార్థన కదా. మనము సాటర్డే ప్రేయర్ మీటింగ్ వై వీఆర్ ఎంజాయింగ్, అసలు మనం ఎందుకు ఎంజాయ్ చేయగలుగుతున్నాం? ఎందుకంటే ఆయన వాక్యం ఏంటో మనకు తెలిసింది కాబట్టి ఆయన మనస్సు నెరిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆయన మనసేంటో ఎరగనప్పుడు మనం చేసే ప్రార్థనలో, అయ్యా నువ్వు ఎందుకయ్యా మాట్లాడట్లేదు, నువ్వు మౌనంగా ఎందుకున్నావయ్యా, మాట్లాడే దేవుడవు నువ్వయ్యా, నువ్వు మాట్లాడే నువ్వు రాయివి కాదయ్యా అంటే, రాయివి కాదని నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? నీకు అలా అనిపిస్తుందా ఏంటి? నువ్వు కఠినుడు కాదయ్యా అంటే నువ్వు కఠినుడు అని అనిపిస్తుందా నీకు? అంటే ఈ ప్రేయర్స్ ఎట్లా ఉంటాయంటే ఆయన మాట వినకుండా, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా, ఆయన మార్గాలు ఏంటో తెలుసుకోకుండా మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఆయన ఏదో ఒక మొండోడ్లాగా, కఠినుడిలాగా మరి ఆయన ఉన్నాడు అనే ఫీలింగ్లోనికి వెళ్ళిపోతారు కదా. వాడు ఒకడున్నాడు కదండి, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు వాడు? నువ్వు వెత్తని చోట కోయువాడవు, చల్లని చోట ఏరుకొని వాడవు. తర్వాత ఏమంటాడు? నీవు కఠినుడవు అంటాడు. అంటే వాడికి యేసుప్రభు ఎలా అర్థమయ్యాడు? ఆయన మాటలేమో దయగల మాటలు. ఈ వచనాల్లో మనం చదువుతున్నప్పుడు ఏముంది? 138వ కీర్తనలో ఆయన ఎవరు? కృపా సత్యములు అనే పదం ఇక్కడ రాశాడు 2వ వచనంలో. ఆయన పేరే కృపా సత్యం. యోహాను 1:14. ఆయన కృపాసత్య సంపూర్ణుడైతే మనకు మాత్రం ప్రార్థించిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన మరి అనుభవాలు రాకపోయేటప్పటికి మనం ఏమంటామంటే ఆయన కఠినుడు అని ఆయనకు మార్కులు వేస్తాం. ఆయన కఠినుడు అండి కదా. చాలా సంతోషం వేస్తుంది మనకి. కారణం ఏంటంటే చనిపోయిన దగ్గర ఏడ్చేవాళ్ళు కూడా కొన్నిసార్లు విశ్వాసులు ఏమని ప్రార్థన చేస్తారండి? నేను ఇంత ప్రార్థన చేసి నువ్వు వినలేదు కదయ్యా, నువ్వు ఎంత కఠినుడివయ్యా, నువ్వు బండవయ్యా, నువ్వు రాయివయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ అట్లా మనం ఏడవకూడదు. ఎందుకంటే ప్రభువుకి మనం ప్రార్థన చేయటంలోనే మనం మనసు పెడుతున్నాం కానీ ఆయన ఏం చెప్పాడో మనం వినట్లేదు కాబట్టి ఆయన కఠినుడు అనుకుంటున్నాం. కానీ అద్భుతం ఏంటంటే ఆయనకు మనం ప్రార్థించినప్పుడు ఆయన మనలను లక్ష్య పెడతాడు అనే మాట 6వ వచనంలో మనం చూస్తున్నాం. అర్థమైందా? అందుకనే కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు చదవండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి వచనం 16 చదువుతారా? 2:16. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఆయనకు బోధించడం అంటే ఏంటి? ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించడం అంటే ఏంటి? ఆయనతో మాట్లాడటమే.
ప్రభు మనసు ఎరిగి ఆయనకు ప్రార్థన చేయటమే. ఇక్కడ చెప్తున్నాడు ప్రభు మనస్సును ఎరిగి ప్రార్థన చేసేవాడు ఎవడు. కింద వచనాల్లో మనం చూస్తున్నాము, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. 10వ వచనం. సో దేవుని ఆత్మ నీకు బయలుపరిచిన తర్వాత నువ్వు మనస్సును ఎరిగి ఆయనతో మాట్లాడాలి. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు కదా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం అవ్వలేదా? మనస్సును ఎరిగి ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ మనకి ఏం చెప్తున్నాడో గ్రహించి ప్రార్థన చేయాలి. యోహాను 8:43 ఏమన్నాడు? మీరు ఎందుకు నా మాటలు గ్రహించట్లేదు తెలుసా? మీరు అసలు నా మాటలు వినట్లేదని చెప్పాడు. వినట్లేదు, మళ్ళీ ప్రార్థనకు రెడీ అయిపోయారు. మధ్యాహ్నం నుంచి మళ్ళీ చేద్దామన్నా ప్రార్థన. ఆ? మళ్ళీ ఆయన చెప్తున్నాడు వినట్లేదు, రాత్రి కాసేపు ప్రార్థనలు గడుపుదామన్నా. ప్రభు ఏమనుకుంటాడు? రాకరా నా సన్నిధికి, శోధించి పడేస్తున్నావు, నీకు నా మార్గం తెలియట్లే అంటున్నాడు. నువ్వు నా సన్నిధికి రాకు, ప్రార్థన చేయకు, నువ్వు నన్ను శోధిస్తున్నావు అని చెప్తున్నాడు. సో అదే ప్రార్థన కదండి. ఉదాహరణకి మీరు పాత ప్రార్థనలు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఏం చేశారనిపిస్తుంది ఇప్పుడు? అసలు విషయం తెలుసుకోలేదు మనం. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాము తండ్రి అని మనం అడిగాం, కానీ అయ్యా నేనైతే పాపినే ప్రభువా, నేనైతే నీ సన్నిధిలో నిలబడటానికి యోగ్యుని కాదయ్యా, నేను పాపినే, లేకపోతే నేను ఘోర పాపినే కదా. జాకోబయ్య గారు వచ్చాడన్నా? రాలేదు పాస్టర్ గారు. రాలేదు. ఎందుకు రాలేదు? మీరు లేపొద్దా? రాత్రి పాత్ర దగ్గర ప్రార్థన ఏం చేశాడు విన్నారు మీరు? అయినా అవునండి. ఏం చేశాడు? మరి విన్నానన్నారు చెప్పండి. మరి విన్నానంటున్నారు, మీరు చెప్తలేదు. ప్రార్థన ఇవ్వటం వరకే మీ పని, ఏం చేసినా పట్టించుకోరా? విన్నానండి, తర్వాత మాట్లాడదామని ఇంకా. అదే ఇప్పుడు మాట్లాడండి, ఏం ప్రార్థన చేశాడు మాట్లాడండి. మీరు వినలేదు, నేను విన్నాను చెప్తానండి. యోగ్యులుగా తీసుకునేటట్టు అన్నాడు. ప్రార్థన యోగ్యముగా అనలేదు, యోగ్యులుగా అన్నాడు. అప్పుడు వెంటనే కరెక్ట్ చేయాలి. ప్రార్థన చేస్తున్న వాళ్ళు, ప్రభు ఇదిగో నీ పాత్రలో పాలు పుచ్చుకుంటున్నాను, యోగ్యుడుగా తీసుకునేటట్టు అని లేదు అక్కడ. వాక్యంలో ఉంది యోగ్యముగా. మన యోగ్యులం. ప్రభు మనల్ని ఆయన రక్తం వల్ల యోగ్యులుగా చేశాడు కాబట్టి పాత్రలో దాగుతున్నాం. యోగ్యముగా అంటే అర్థం ఏంటంటే ఆ పాత్రను మనం తీసుకుంటున్నప్పుడు మనం యోగ్యులు అనే విషయాన్ని గ్రహించకపోవటమే యోగ్యంగా తీసుకోకపోవటం. సో అది చాలా ముఖ్యమైన విషయం అది. సో ఇప్పుడు మనం ఇదివరకు ప్రార్థనలే మనం చేస్తున్నాం. ఇంకా ఇదివరకు లాగానే అయ్యో నేను నీ సన్నిధిలో నిలబడటానికి అర్హుడు కాదు అంటాం. అర్హత లేదు నిజమే, కానీ యేసుప్రభు రక్తం వల్ల వచ్చింది. దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? హెబ్రీ పత్రిక 4వ ఆఖరి వచనంలో ధైర్యముగా కృపాసనం నద్దకు రండి. ధైర్యం అనే పదం అక్కడ చెప్పాడు. ధైర్యం అంటే ఏంటి? ఆయన రక్తం వలన మనకు ధైర్యమైన ప్రవేశం కలిగింది అంటాడు హెబ్రీ 10, 19, 20 వచనాల్లో. అయితే ఎఫెసీ పత్రిక 3:12 ఏమంటాడంటే ధైర్యమును నిర్భయమైన ప్రవేశం కలిగింది. ఇంకా అయ్యా నేను నీ సన్నిధిలో నిలబడటానికి నాకు అర్హత లేదు, నేను పాపిని అని ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన ఆయనకి ఎంత విసుగు పుట్టించి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేను శిరీష్ అక్క అంతేనా? ఎంత ప్రార్థన చేసేవాడు నా తమ్ముడు నేను అప్పట్లో. కానీ అసలు ఇప్పుడు ఆ ప్రార్థన వినండి ఒకసారి మళ్ళీ మీరు కదా. పీటర్ గారు అంతేనండి, పెద్దవారు చెప్పండి. ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మనల్ని కడిగాడన్న విషయాన్నే వదిలేసి మనం ప్రార్థన చేస్తే ఆయనకి ఎంత కోపం పుట్టించాం. అందుకనే మనం ఆయన విశ్రాంతిలో అప్పుడు ప్రవేశించలేదు. ఆయన చెప్పాడు కదా, కోపంతో ప్రమాణం ఏం చేశాడు? వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. మీరే చెప్పండి. యేసు ప్రభు గెత్సెమనే వనంలో ప్రార్థన చేశాడు. గెత్సెమనే వనంలో ప్రార్థన చేసిన తర్వాత ఆయన సిలువకు వెళ్లే ముందు ఆయన పూర్తిగా సిద్ధమైపోయాడు. ఆయన మనసు సిద్ధమైంది. ఆయన ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించాడు. కానీ శిష్యులు సిద్ధం కాలేదు, శిష్యుల మనసు సిద్ధం అవ్వలేదు. అందుకనే పేతురు ఆయన విషయంలో అభ్యంతరపడ్డాడు కదా. ఖడ్గము కాపరి మీద పడుతుంది, గొర్రెలు ఏమైతే అన్నాడు? అభ్యంతర పడతాయి అన్నాడు. అది జరిగింది. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు కోపం పుట్టించకుండా ఉంటే మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం.
యేసు ప్రభు ఆ విశ్రాంతిలో ప్రవేశించాడు కాబట్టే ఇప్పుడు సిలువ దగ్గరికి ఆయన వెళ్ళగలిగాడు. ఆ కార్యాన్ని ఆయన చేయగలిగాడు. కాబట్టి ప్రార్థన ఎంతవరకు చేయాలంటే మనల్ని ఆయన విశ్రాంతిలో ప్రవేశపెట్టేదాకా చేయాలి. ఆ విషయాల్లో మన చింత పోయేదాకా చేయాలి. ఆయన ఏం మాట్లాడతాడో మనకు దొరికేదాకా చేయాలి. ఆయన మాట ఏంటో వినటానికి చేయాలి. ఆ వెంటనే మనం విశ్రాంతిలో ప్రవేశించాలి. సో రూపాంతరత అంటే ఇదే. ప్రార్థన చేసే ముందు మనకు అది చాలా భారంగా ఉంటుంది. ప్రార్థన అయిన తర్వాత మన మనస్సు సిద్ధం చేస్తాడు. అప్పుడు మనం తేలికై మనము ఆ కార్యంలోనికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఎంతసేపు ప్రార్థన చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి మనం వింటున్నాం. ఆ విషయంలో ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే అంటున్నాడు. సో దేవుని చిత్తానికి ఆయన మనసు సిద్ధమైంది. అప్పుడు లెండి మనం ఇక్కడి నుంచి వెళ్దాం, మనిషి కుమారుని పట్టుకునే వాళ్ళు వస్తున్నారు అని ప్రభు చెప్పాడు. సో ఆ మాట ప్రార్థనలో ఆయనకు దేవుడిచ్చిన సిద్ధపాటు, ప్రార్థనలో దేవుడు ఆయనకి ఇచ్చిన విశ్రాంతి అని మనం చూస్తున్నాం. సో చేతులెత్తి మీ అందరికి వందనాలు చెప్తున్నాను. ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు అసలు ప్రభు ఏం చెప్తున్నాడు కూడా వినండి. ప్రభు ఏం చెప్తున్నాడో విన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? 138వ కీర్తన. 138వ కీర్తనలో తర్వాత ఏం చెప్పాడంటే వచనం 5లో గానం చేయాలని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలన్నిటినీ మనం పాట పాడాలి. వాక్యం వినేవాళ్ళు పాటలు పాడట్లే. అంటే వాళ్ళకి వాక్యం వినబడిందనా వినబడలేదనా? పాటలు ఎవరు పాడాలని ఉంది యాకోబు పత్రికలో? చెప్పండి. క్వైట్ టీం వాళ్ళు పాడాలని ఉందా? సిస్టర్స్ పాడాలని ఉందా? నేను జకరియానా? ఎవరు పాడాలి పాటలు? సంతోషం కలిగిన వాళ్ళు పాడాలి. 13 వచ్చింది. మనకు సంతోషం ఎందుకు కలుగుతుంది? ఆయన మార్గాలు, ఆయన మాటలు, ఆయన తలంపులు, ఆయన వాక్యం, ఆయన జవాబు, ఆయన మనతో మాట్లాడాడు. ఆ మాటలను మనం ఇప్పుడు బట్టి ఆనందంగా ఉన్నాం. పాటలు పాడాలి. ప్రార్థన చేశాం, మాట్లాడాడు, పాటలు పాడుతున్నాం. ప్రార్థన చేశాం, మాట్లాడాడు, పాటలు పాడుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినట్లేదు, పాటలు పాడుతున్నాం. ఇది ఒక రకమైన భక్తి. ప్రార్థన చేస్తున్నాం, ఆయన మాట్లాడుతున్నాడు, పాటలు పాడట్లేదు, ఇది ఒక రకమైన భక్తి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాం, ఆయన మాట్లాడుతున్నాడు, మనం పాటలు పాడాలి కదా. 6 గంటల నుంచి 7 గంటల దాకా ఏముంటాయి? వాక్యం ఉంటుంది. 5 నుంచి ఏముంటుంది? ప్రార్థన, పాటలు ఉంటాయి కదా. మన మందిరానికి అలవాటు ఏంది మనకు? నువ్వు పాటలు పాడుతూ ఉండండి, వాక్యం స్టార్ట్ అయినప్పుడు నేను వస్తాను కదా. పాటలు పాడుకోండి, మీరు పాడుకోండి. ఎందుకంటే మీరు క్వైటింగ్ కదా, మీరు పాడుకోండి. మేము మాత్రం వాక్యం టైంకి వస్తాం. అట్లా లేదండి. ఆయన సన్నిధిలో మనము పాట పాడాలి. నోరు తెరిచి ఆయన మాటలు ఏమిచ్చాడో, ఈ మధ్యలో ఆయన ఏం మాట్లాడాడో, ప్రార్థనకు సమాధానాలు ఏమొచ్చాయో నోరు తెరిచి మనము బిగ్గరగా గట్టిగా పాటలు పాడాలి. నాకు పాటలు పాడటం అంటే ఆయన మాటలు, ఆయన ఉద్దేశాలు చెప్తున్నాను అనే అర్థమైతే పాట పాడతాం మనం కదా. గొంతు బాగాలేదు, లేకపోతే నేను అంత మంచి సింగర్ని కాదు, నేను మాట్లాడితే కాకులు వస్తాయి, నేను మాట్లాడితే శవాలు లేస్తాయి పాట పాడితే, అట్లాంటి డైలాగులు మానేసి పాడండి ఫస్ట్. అసలు పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉండిపోవద్దు. దేవుడు ఏం చెప్పాడు ఈ మధ్యకాలంలో, ఆ ఉద్దేశాన్ని, ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం గానము చేయాలి. ఎందుకంటే 138వ కీర్తనలో చెప్పాడు మొదటి వచనంలో, దేవతలు ఎదుటే నేను పాడతానన్నాడు. ఎందుకు పాడతానన్నాడు దేవతలు ఎదుట? ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థనలకు సమాధానాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఎవరు పాడరు. నా దేవుడు ప్రార్థిస్తే మాట్లాడాడు, ఆ మాటలు నాకు వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు ఆ దేవతలు ఎదుటే పాటలు పాడతానని చెప్తున్నాడు. కాబట్టి మత సంబంధమైన ఆరాధనలో పాటలు వేరు, ప్రభువుని ఆరాధించే పద్ధతిలో మన పాటలు వేరు. మన కీర్తనలు మనం ఖచ్చితంగా దేవతలు ఎదుట పాడుతున్నానని ఎందుకు చెప్పాడో మనం గమనించాలన్నమాట.
54వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్పాడు యెషయా గ్రంథంలో? జయగీతము పాడుము కదండి. గల్తీలకు రాసిన పత్రికలో చెప్పాడు. 4వ అధ్యాయము 24 నుంచి రాసిన సందర్భంలో ఏం చెప్పాడు? గొడ్రాల సంతోషించుము, ప్రసవేదని పడందాన కేకలు వేయమని చెప్పాడు. ఇదే మాట యెషయా గ్రంథం 54 ఏమన్నాడంటే జయగీతము పాడుము అని చెప్పాడు. మన పాటలన్నీ జయగీతాలే. మన పాటలన్నీ జయగీతాలే. ఓటమి అనేది విశ్వాసికి లేదు. ఇది మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. యేసుప్రభు మరణాన్ని జయిస్తే ఎంతమంది జయించినట్టు మరణాన్ని? మనమందరం జయించిన వారమే. అది ఎప్పుడు తెలుస్తుంది? యేసుప్రభు వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతవరకు కూడా మనం ఏమనుకుంటామంటే మరణం దగ్గర ఓడిపోయామనుకుంటాం. మరణాన్ని మనం జయించిన వారమని మనకు ఎలా తెలుసు అంటే కొరింథీ 2వ పత్రిక 5:5లో మనం యేసుప్రభుని నమ్మిన దినాన్నే మహిమదేహం కొరకు ఆయన మనలను సిద్ధపరిచాడు. మహిమదేహం ధరించుకునే వారందరూ ఎవరు? ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అనే జయగీతానికి వారు అర్హులయ్యారు, సిద్ధపరచబడ్డారు. కాబట్టి మనము కడవరి శత్రువును జయించేవారము. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో మాట్లాడుతూ చివరి వచనంలో అన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు. కడవరి శత్రువుని మనం జయించేవారము. ఈ విషయం మనకు అర్థమైతే మన పాటలన్నీ జయగీతాలే. కడవరి శత్రువుని జయించే వాళ్ళమైతే కదా. నిస్సి నన్ను ఒక ప్రశ్న అడిగింది, మరి నిస్సి ఉందో లేదో తెలియదు మీటింగ్లో. ఆ ప్రశ్న ఏంటంటే, నిన్న అన్నయ్య నిర్మల్లో మరి ప్రశాంత్ గారు 110వ కీర్తనలోంచి వాక్యం చెప్పారంటే లాస్ట్ మెసేజ్, దీని అర్థం ఏంటి అని అడిగింది రాత్రి. నేను చెప్తానమ్మా అని చెప్పాను. సో దానికి సమాధానం ఈ ఉదయకాలం ప్రభు వాక్యంలో మనం వింటున్నాం. 110వ కీర్తన మొదటి వచనంలో ఏం చెప్పాడు? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు అన్నాడు కదా. ఇందులో కడవరి శత్రువు ఎవరు? మరణం కదా. ఆ మరణము అనే కడవరి శత్రువు జయించబడేది ఎప్పుడు? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ప్రకారం మనం ఎత్తబడినప్పుడు. కానీ దానికి ఆల్రెడీ యేసు ప్రభు కార్యం చేశాడు. ఆ రోజు ఏం జరిగిద్దంటే మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడింది. కొరింథీ 2వ పత్రిక 5లో చెప్పాడు కదా. ఆ రోజు ఏం జరిగిద్దంటే లాస్ట్ ఎనిమి మనం జయించామనేది డిక్లేర్ అవుతుంది. అంటే ఇప్పుడు భౌతిక మరణంలో ఓడిపోయాడు విశ్వాసి అనుకోవటానికి లేదు. విశ్వాసి భౌతిక మరణాన్ని కూడా జయించినట్టే. ఎందుకంటే విశ్వాసులమైనప్పుడే మనకు మహిమదేహము దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి ఆ రోజే మనకు మహిమదేహం సిద్ధమైందంటే భౌతిక మరణాన్ని మనం ఆ రోజే జయించాం. అది ఇప్పుడు మనం నమ్మగలిగితే 110:1 ఏం చెప్పాడు? నీ శత్రువులందరినీ నువ్వు పాదపీఠంగా చేసుకోవచ్చు. కడవరి శత్రువునే జయించాము అనే అనుభవంలో నడిస్తే మనం శత్రువులందరినీ పాదపీఠంగా చేసుకోవచ్చు. మనం చదివిన 138వ కీర్తనలో ఏముంది? కీర్తనల గ్రంథం 138వ కీర్తనలో 7వ వచనం, నా శత్రుల కోపము నుండి నన్ను రక్షిస్తావని చెప్పాడు కదండి. ఒక మాట అడుగుతా, కడవరి శత్రువు గొప్పదా? కడవరి శత్రువుకు ముందుండే శత్రువులు గొప్పవాళ్ళ? ఏది పెద్ద శత్రువు? లాస్ట్ ఎనిమి అని రాశాడు కదా, ఆ శత్రువు గొప్పదా? ముందున్న శత్రువులు గొప్పనా? ఏది గొప్ప? ఏది పెద్దదే? కడవరి శత్రువు. కడవరి శత్రువే కదా. అసలు ఆ కడవరి శత్రువునే మనం జయించామనే లిస్టులో పెట్టాడు మనల్ని. ఇది నీవు నమ్మినట్లయితే శత్రువులందరినీ నువ్వు పాదపీఠంగా చేసుకుంటావు. మనం ఎలా ఆలోచన చేయాలి? రక్షించబడిన దినాన్నే ప్రభు మనల్ని ఏం చేశాడు? పరసంబంధమైన శిథిలము కానీ పైనుండి వచ్చి గుడారానికి మనల్ని ఆయన సిద్ధం చేశాడు. అంటే ఆ దినాన్నే మనం మహిమదేహం కొరకు సిద్ధపరచబడ్డాం. అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ నిత్య మరణాన్ని దాటారు, భౌతిక మరణాన్ని కూడా దాటారు. అది నమ్మాలి. అనుదిన మరణం అనేది ఇప్పుడు ఈజీ అవుతుంది మనకి. అనుదిన మరణంలో ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. నిత్య మరణంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. అనుదిన మరణంలో శత్రువులు ఉన్నారు. కడవరి మరణంలో
కడవరి శత్రువులు మరణం ఉంది. భౌతిక మరణాన్ని మనం జయించాం అని నమ్మాలి కదా. ఇప్పుడు ఏమంటారు, ప్రశాంత్ ఓడిపోయాడు అంటారా? అలా అనుకోకండి. ప్రశాంతే కాదు, ప్రతి విశ్వాసి భౌతిక మరణాన్ని గెలిచినోడే. అది మనకు ప్రభు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఓడిపోతే ఏం చేయాలా? ప్రభు వచ్చినప్పుడు కూడా లేవకూడదు. ప్రభు వచ్చినప్పుడు ఆయన వారందరూ ఏమవుతారు? ఆయన వారందరూ బ్రతికించబడతారు. అప్పుడు మనకేమర్థమైద్దంటే, ఓహో, జయించాడా, నేను ఓడిపోయాడు అనుకున్నానే అంటాం. కాబట్టి ఆ ఆలోచన ఇప్పుడే మనం కలిగి ఉండాలి. ఏ విశ్వాసి భౌతిక మరణం దగ్గర ఓడిపోవడం. ఇది మనం నమ్మగలిగితే అనుదిన శత్రువుని మనం జయించవచ్చు. ప్రతి దినం కూడా శరీరానుసారమైన మనసు ఏంటి? ఉం? మరణం. మరణం. శరీరానుసారమైన మనసును మనం జయించవచ్చు ప్రతిరోజు. కడవరి శత్రువు అయిన మరణాన్ని మనం జయించాము. ఒకవేళ మనం జయించకపోతే క్రీస్తు వచ్చినప్పుడు మనం లేవం కదా. క్రీస్తు వచ్చినప్పుడు మనం లేస్తున్నామంటే అర్థం ఏంటి? మనం కడవరి శత్రువుని జయించాం అని మనం నమ్మితే ప్రతి శత్రువుని మనం జయిస్తాం. అట్లయితే ప్రియులారా, ప్రతి శత్రువుని మనం జయించినట్టయితే మనం పాడాల్సిన ప్రతి పాట జయగీతమే కదా. సో జయగీతం పాడదాం. ప్రభు మీ కట్టి కృప దయచేయను గాక. ప్రార్థనలు మాత్రమే చేయటం కాదు, వాక్యం వినటం మాత్రమే కాదు, పాటలు కూడా మనం పాడాలి. ఎందుకు పాడాలి? ఆఖరిగా 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను కదా. నన్ను పాల్ బ్రదర్ అడిగాడు, ఏమడిగాడు? అసలు ఆ పాట నువ్వు ఎలా రాసావన్నా? ఆ పాట పాడుతుంటుంటే అసలు ఈ పాట ఎలా వచ్చింది అని అనిపిస్తుంది అంటాడు. ఏది ఏ పాట? సఫలము చేసేదవు సమస్తం, సఫలం చేసేదవు, నింపేదవు దేవా పంపేదవు, వనరులను దయ చేసేదవు కదండి. మనం పాటలు ఎందుకు పాడుతున్నామంటే ఆయన మన పక్షాన కార్యం సఫలం చేశాడు. సో ప్రభువు మన పక్షాన కార్యం సఫలం చేశాడు కాబట్టి పాడాలి. కాబట్టి మతంలో ఉన్నవాళ్ళు మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహాలను గాయం చేసుకుంటున్నారు. కానీ మనమైతే ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో పాటలు పాడాలి. అప్పుడు మన ఆరాధనకు వారి ఆరాధనకు తేడా వస్తుంది. అందుకనే చెప్పాడు, దేవతలు ఎదుట నేను నిన్ను కీర్తిస్తానని చెప్పాడు. సో మనం పాటలు పాడేవారంగా ఉండాలి, కీర్తనలు పాడేవారంగా ఉండాలి. కీర్తనల గ్రంథంలో ఈ ఉదయకాలం మనం చదువుకున్న కీర్తనలో నా పూర్ణ హృదయంతో నేను కీర్తనలు పాడుతున్నాను. సో మీరందరినీ దేవుడు పాటలు పాడేవారుగా ఉంచునుగాక. మనం ఎల్లప్పుడూ కీర్తన పాడాలి. ప్రతి కీర్తన జయగీతమే. సో జయగీతం పాడేవారంగా మనం ఉండాలి. నేను ఇంకెందుకు వాడాలన్నా అని అనొద్దు. ఆయన మాట్లాడట్లేదా? ఆయన చెప్పట్లేదా? ఆయన ఉద్దేశాలు తెలియట్లేదా? ఆయన మార్గాలు కనబడట్లేదా? కాబట్టి వాటిని బట్టి మనం పాటలు పాడాలి, మరలా ప్రార్థించాలి, మరలా వినాలి, మళ్ళీ పాడాలి. సో దేవుని ఆత్మ మీకు ఈ విధముగా సహాయం చేయనుగాక. మనల్ని అందరినీ కీర్తనలు పాడేవారిగా ప్రభు ఉంచునుగాక. ప్రభు ఆత్మీయ ఉదయకాలం ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. 138వ కీర్తన నుంచి ప్రభు 3వ వచనం నుంచి మొరపెట్టింది అనమన నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అన్న వచనాన్ని జ్ఞాపకం చేస్తూ, పాత నిబంధనలో యెహోవా నామాన ప్రార్థన చేసేవారు, అయితే కొత్త నిబంధనలో మనకి యేసుప్రభు నామాన ప్రార్థన చేయడం అనేది అనుగ్రహించబడింది. ప్రార్థన మనం చేస్తున్నామంటే ఆ చేసినప్పుడు మనం ప్రభు దానికి ఉత్తరము జవాబు అనగా వాక్యం ఇస్తారని, ఆ వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యంలో ఆయన చిత్తము ఆయన మనస్సు మరి ఆయన తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు ఆయన మార్గాలని ఆయన తెలియజేసినప్పుడు దాని ప్రకారం మనం ముందుకు కొనసాగాలని ఆయన చిత్తాన్ని ఎరిగినప్పుడు చేసినప్పుడు మాత్రమే అప్పుడు మనం ఎప్పుడైతే మనం ఆ ప్రార్థనకి జవాబుగా ఆయన ఇచ్చే ప్రత్యుత్తరం వినకపోతే కేవలం ప్రార్థన చేస్తేనే జవాబు అన్నది కాదని, మనం చేస్తున్నటువంటి ప్రార్థనకి ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటి, ఆయన మార్గం, ఆయన చిత్తం ఆ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాడు. అందుకని ప్రార్థన చేసేవారు కంపల్సరీగా వాక్యం వినాలని ప్రభు తన దాసుని ద్వారా నేర్పించారు. విన్నప్పుడు మాత్రమే ఆయన చిత్తం తెలుస్తుంది. ఆయన మార్గాలన్నీ కూడా వాక్యం ద్వారా బయలుపరుస్తారు. ఆయన మనస్సు ఎరిగి అప్పుడు మనం ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే ఆయన్ని శోధించినట్లుగా, ఆయన విసిగించినట్లు, ఆయన కోపం తెప్పించినట్లుగా వారు
మరి ఆయన మాట వినకుండా ఏ విధంగా అయితే శోధించారో, మనం ఓన్లీ ప్రార్థన చేసి ఆయన మాట వినకుండా ఉంటే ఆయన శోధించినట్టుగా ఉంటుందని, ఆయన కోపం తెప్పించేదిగా ఉంటుందని, ఆయనకు ఆయాసం తెప్పించేదిగా మన ప్రవర్తన ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రభు స్పష్టంగా ఈ యొక్క వర్తమానం ద్వారా మాట్లాడారు. కాబట్టి ప్రార్థన చేసేవారు మనకి ఏ విధంగా ముందుకు కొనసాగాలో, ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం వినకుండా చేసే ప్రార్థన ఏ విధంగా అది దేవుని చిత్తానుసారమైనది కాదు. ఈ ప్రార్థన ఏ విధంగా చేసి ఆయన చిత్తాన్ని ఆయన విన్న మాట ప్రకారం ముందుకు కొనసాగినప్పుడు మనం జయగీతం ఎత్తేవారుగా, కీర్తనలు పాడేవారుగా, మరి అన్నిటిలో మరి కార్యాలన్నిటిలో మనం సఫలం చూసేవారుగా ఉంటామని ప్రభు చివరిలో తన దాసిన ద్వారా నేర్పించిన సంగతిని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి కుడికి పక్షి వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ సాయంత్రం 8 గంటలకి జగన్నాథపురంలో సువార్త కూడా జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందండి. అలాగే ఎల్లుండి బుధవారం 26వ తేదీ ఉదయకాలం మంది కరీంనగర్లో, సాయంత్రం మంచిర్యాలలో జరిగే ప్రత్యేకమైన కూడిక కొరకు ప్రార్థన చేయండి. 27వ తేదీ ఏలూరులో, 29వ తేదీ నిడదవోలు ఫిలదెల్ఫియా సంఘం ద్వారా జరిగే వన్ డే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ఆదిలాబాద్ నుంచి మరి మన పరిచయంలో ముందుకు కొనసాగుతున్న ప్రియులు ఆశీష్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. వందనాలు ఆశీష్. అన్నయ్య వందనాలు. కుడికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు చేస్తున్నాం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నేను వాక్యపరిచయం చేస్తున్నా దేవుని సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు మహోన్నతుడు కృప కలిగిన గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వసృష్టి గల గొప్ప దేవుడు తండ్రి. ప్రభా మా యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రభు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. ప్రతిదీ కూడా ప్రభు మా పరిస్థితులకు తగ్గట్టుగా తండ్రి నీ యొక్క దాసులను ఆత్మను నడిపించి తండ్రి, ఆత్మ ద్వారా ప్రభు మీరు మాట్లాడుతున్నారు. మాకు ధైర్యాన్ని నింపుతున్నారు తండ్రి. సంఘానికి కావాల్సిన మాటలు తండ్రి, ఇక్కడ ఎలా సేవ చేయాలో కూడా ప్రభు మేము ఎట్టి రీతిగా వెళ్ళాలో తండ్రి నీ యొక్క నడిపింపును మాకు దయచేస్తున్న ఆదరణ మాటలు కలిగిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి. ప్రభా మేము ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు చేయాలని ప్రభా ఈరోజు స్పష్టంగా తండ్రి మాకు తెలియజేసిన విధానానికి ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయితే ప్రభా మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తండ్రి ధైర్యంగా మేము మర్మాన్ని తెలుసుకుంటామని ప్రభా తెలియజేస్తారు తండ్రి. మేము దేవుని చిత్తాన్ని మేము తెలుసుకోవాలి తండ్రి. ప్రభా నీ యొక్క మాటలు, నీ యొక్క మార్గాలు ప్రభు మేము తెలుసుకోవాలి ప్రభా. కొర్నేలు తండ్రి దేవునికి ప్రార్థన చేశాడు కానీ తండ్రి వాక్యం ఆయనకు వినే అనుభవం లేదని ప్రభా మీరు తెలియజేస్తారు తండ్రి. దేవునికి కేవలం ప్రార్థన చేస్తే అది స్వనీతి అని తెలియజేస్తారు ప్రభా. వాక్యాన్ని వినే అనుభవం ఉండాలని ప్రభా మీరు మాకు ఈరోజు స్పష్టంగా ప్రభా మీరు తెలియజేశారు తండ్రి. అనేకులు ప్రార్థన చేస్తున్నారు కానీ వినుట లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని ప్రభు వినడం లేదు తండ్రి. ప్రార్థన అలాగని వినే అనుభవం మా అందరికీ కూడా ప్రభు ఈ పరిచయంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. మా ప్రార్థనకు సమాధానం దయచేసే గొప్ప దేవుడు తండ్రి. మీరు మీ యొక్క ఉద్దేశాలు, చిత్తాన్ని, తలంపులు ప్రభు మాకు దయచేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రార్థన చేస్తే మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రభావ మేము ఖచ్చితంగా మేము వినాలి తండ్రి. మేము ఆ యొక్క రెస్పాన్స్ కోసం మేము వెయిట్ చేయాలి తండ్రి. అప్పుడే తండ్రి మాకు మా యొక్క మనుషులకు నెమ్మది కలుగుతుంది. మీ యొక్క చిత్తం ఏంటిదో మాకు తెలుస్తుంది తండ్రి. మా మనసులను అప్పుడే మేము సిద్ధం చేసుకోగలం ప్రభా. మా యొక్క మైండ్ని కూడా ప్రభా మేము అలాగున్న మీ యొక్క చిత్తానుసారమైన మాటకు వినుట అనే అనుభవానికి ప్రభు మేము అప్పగించుకోగలం తండ్రి. నీ యొక్క చిత్తం మేము తెలుసుకోవాలి తండ్రి. అదే మేము అడగాలని మీరు చెప్పారు తండ్రి. మేము ప్రార్థన చేసుకున్నాం కానీ ప్రభా ఏం మీరు మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో ప్రభా మేము వినడం లేదు అని మీరు స్పష్టంగా చెప్పారు. మేము వినాలని ప్రార్థన చేసి మేము విన్నప్పుడే మాకు అది తెలియజేస్తారు మీరేం మాట్లాడుతున్నారు. మీకు విసుగు విధించే విధంగా కాకుండా, మీకు కోపం తెప్పించే విధంగా కాకుండా, మేము శోధించకుండా కేవలం తండ్రి నీ యొక్క మార్గాలు మేము తెలుసుకోవాలి తండ్రి. అనేకులు ప్రభా నీ యొక్క మార్గం తెలుసుకోవట్లేదు, మేము శోధిస్తున్నారు తండ్రి.
నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క నిర్ణయాలు ప్రభా తెలుసుకోవడం లేదని ప్రభా మీరు స్పష్టంగా చెప్పారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క రెస్పాన్స్ మేము ఖచ్చితంగా మేము వినాలి. వాక్యానుసారమైన ప్రార్థన మాత్రమే ప్రభు చేయాలని ప్రభు మీరు చెప్పారు తండ్రి. ప్రభా మీరు వచ్చినప్పుడు మేము విశ్వాసిగా ఉండాలి కానీ ప్రభా అవిశ్వాసిగా ఉండకూడదని ప్రభా మీరు చెప్పారు తండ్రి. నీ యొక్క మనసుకు తగినట్టు ప్రభు మేము ప్రార్థన చేయాలి తండ్రి. నీ యొక్క కేవలం నీ యొక్క మార్గాలే, నీ యొక్క మాటలే తెలుసుకోవాలి తండ్రి. మాకు పరలోకంలో ప్రధాన యాజకుడు ఉన్నాడు, మా ప్రతి ప్రార్థన వినబడుతుందని మీరు తెలియజేశారు ప్రభా. ప్రభు ఏమి చెప్పుతున్నాడు అని వినే అనుభవం మాకు రావాలి. గంటలు గంటలు కాదు కానీ తండ్రి, మీరు ఏం మాట్లాడుతున్నారు అనే అనుభవం మాకు కావాలి తండ్రి. అది ఒకవేళ గంటలు గంటలు అది ఒక విధంగా చేస్తే తండ్రి అది స్వనీతి అనే అనుభవం మీరు తెలియజేస్తారు ప్రభా. ఒకవేళ మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి అవి జరగకపోతే, కొన్ని జరగడం లేదు తండ్రి, అనుభవానికి ప్రభు మేము మమ్మల్ని నడిపించండి. అప్పుడే తండ్రి మేము ప్రార్థన చేయగలం. లేకుంటే తండ్రి మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు వినే అనుభవం లేకపోతే తండ్రి మేము స్వనీతిలోకి పడిపోయే అనుభవంలోకి వెళ్తాం తండ్రి. కనుక మేము ప్రార్థన చేయాలి, మీరు మాట్లాడాలి, మేము వినే అనుభవంలో మేము ఉండాలి తండ్రి. తండ్రి అనేక విషయాలు ప్రభు మీరు స్పష్టంగా మాట్లాడుతున్న తండ్రి. మందిరానికి వస్తున్నప్పుడు కూడా తండ్రి మేము గ్రహించాలి, నా మందిరం ప్రార్థన మందిరం అని తెలియజేశారు తండ్రి. మేము మిమ్మల్ని శోధించకుండా తండ్రి మేము మా యొక్క నోరును కంట్రోల్లో కాచుకోవాలని ప్రభా మీరు తెలియజేస్తారు. మేము లోక మర్యాదను అనుసరించకుండా తండ్రి దేవతలకు ప్రార్థన చేసినట్టుగా చేయకుండా, దేయాన్ని ప్రభా నలుగొట్టుకుంటా దేవతలకు ప్రార్థన చేసే మర్యాద కాకుండా తండ్రి, దేవతల ఎదుటల మేము కీర్తించే అటువంటి వారం కాదు తండ్రి. ప్రార్థన చేసే వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి అని మీరు చెప్పారు ప్రభా. ప్రార్థన చేస్తేనే కాదు, వాక్యం వినుట ద్వారానే ప్రభా అని మీరు ఆ యొక్క అనుభవాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మీ యొక్క పేరు కృపా సత్య సంపూర్ణుడు అని ప్రభా మీరు చెప్పారు తండ్రి. మేము నీ యొక్క మనసును కేవలం తండ్రి, నీ యొక్క మనసు ఎటువంటిదో నీ మనసును ఎరిగి మాత్రమే మేము ప్రార్థన చేయాలని ప్రభు మీరు స్పష్టంగా ఈరోజు తెలిసారు తండ్రి. నీ యొక్క మనసుకు తగ్గట్టుగా ఈ రోజు నుంచి ప్రభు మా యొక్క ప్రార్థనలు అట్టి రీతిగా మేము అడిగే విధంగా ప్రభు మా పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి నీకు నీ యొక్క మనసు ఎటువంటిదో తండ్రి అటువంటి ప్రార్థనలు ఈ రోజు నుంచి చేసేలాగున ప్రభు మాకు సహాయం చేయండి తండ్రి. దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడో అలాగనే మేము మాట్లాడాలి తండ్రి. మేము ఎందుకనగా తండ్రి మేము ధైర్యంగా మీ యొక్క కృపా సమయంలో ప్రభు మేము వచ్చి ఉన్నాం. మీరు గెచ్చమేనీలో ప్రభా మీరు ప్రార్థన చేస్తారు, శిల్వ కార్యానికి ప్రభా మీరు సిద్ధమై ఉన్నారు ప్రభా. కానీ శిష్యులు కాలేదు ప్రభా. పేతురు గురించి ప్రభా మీరు తెలియజేశారు తండ్రి ప్రభా. అలాగనే ప్రార్థన అనగా తండ్రి అదొక భారం, తర్వాతనే ప్రభు మేము సిద్ధపడతాం తండ్రి. నా ఇష్టం కాదు కానీ తండ్రి అది దేవుని చిత్తం మాత్రమే మా యొక్క జీవితంలో జరగాలి, నీ చిత్తం మాత్రమే జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ప్రార్థన చేస్తే మీరు ఏం మాట్లాడతారో ఖచ్చితంగా మేము వినాలి. నీ యొక్క మాటలు విన్నప్పుడే తండ్రి మేము పాటలు పాడగలం, అటువంటి అనుభవంలోకి మేము రాగలం. సంతోషం కలిగి తండ్రి మేము పాటలు పాడగలుగుతాం, పాటలు పాడగలుగుతాం తండ్రి. ప్రార్థన మాటలు తర్వాతనే పాటలు అని ప్రభు మీరు తెలియజేస్తారు తండ్రి స్పష్టంగా ప్రభా. మీరు ఇటువంటి అనుభవం మా యొక్క అందరికీ కూడా ప్రభు దయచేయండి తండ్రి. మీ యొక్క మాటలు, మీ యొక్క ఉద్దేశాలు ప్రభు మాకు తెలియజేయండి తండ్రి ప్రభా. కడవరి శత్రువు అది మరణం, మేము
అది జయిస్తామని ప్రభా, జయించాము అని ప్రభా అని అనుభవానికి ప్రభు మేము తీసుకువచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. శరీరానుసారమైన మనసు అది తండ్రి మరణం, కడవరి శత్రువును ప్రభా మేము జయించామనే అనుభవాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు, ఎట్టి సంగతులు ప్రభా దయచేసినందుకు, ఈ గొప్ప పరిచయంలో తండ్రి నీ యొక్క దాసుని బలంగా నీ యొక్క ఆత్మ ద్వారా వాడుకుంటూ ప్రభా, కొందరు మంది నిన్నటి దినాన కూడా ప్రభా ప్రార్థన చేయాలి అని నాకు తెలియజేశారు తండ్రి. ఎగ్జాక్ట్ తండ్రి ఇదే వర్డ్స్ ప్రభా నాకు మీరు ఈ ఉదయకాలం తండ్రి రాత్రి కాలంలో మాట్లాడినప్పుడు, ఉదయకాలం తండ్రి నీ యొక్క దాసుని ద్వారా ప్రార్థన గురించే ప్రభా నాకు నేర్పించారు. అంటే ప్రభా మేము కరెక్ట్ ఫ్లోలో ఉన్నాం, ఎగ్జాక్ట్ వర్డ్స్లో ఉన్నాం, రైట్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఏది జరిగినా కూడా ప్రభా అది రైట్ సమయంలో జరుగుతుందని ప్రభు నమ్ముచున్నాం. మాకు ఏదైతే ప్రభా జరిగిందో ఈ యొక్క ఆదిలాబాద్ ప్రాంతంలో, దట్ ఈస్ రైట్ సిచ్యువేషన్ ప్రభు నమ్ముతున్నాం ప్రభా. బలంగా తండ్రి మేము నమ్ముచున్నాం. అది మీరు చేసింది న్యాయమే, అన్యాయం కాదు తండ్రి. ప్రభా ఇస్సాకు బలిని అర్పించినట్టుగా తండ్రి ప్రభా మీరు తీసుకువెళ్ళినందుకు, అలాగే సేవకురాలని ప్రభా మీరు బలపరుస్తున్నందుకు, ఎప్పుడైతే తండ్రి ధైర్యపు ఆత్మతోటి తండ్రి నీ బిడ్డను నింపారు తండ్రి, సంఘం బలపరచబడింది, ధైర్యపు ఆత్మతోటి ప్రభు నడిపించబడుతుంది. నిర్మల్ ప్రాంతంలో మీరు వాడుకున్నారు, ఆదిలాబాద్ ప్రాంతంలో బలంగా వాడుకున్న విధానానికి ప్రభు స్తోత్రం. సంఘం ఎటు వెళ్ళిపోతుందో అని ప్రభు అనేకులు ప్రభు చూస్తున్నారు కానీ తండ్రి ప్రభా మీరు నిలబెట్టుకున్నందుకు, ప్రియులు ప్రశాంత్ గారు చూపించిన మాదిరిని మా అందరికీ మీరు అది ఇంప్లిమెంట్ చేసినందుకు, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఇంకా బలంగా రాబోయే రోజులలో వాడబడేలాగున, మేరలు ఇక్కడ అనుభవించబడేలాగున దేవుని సేవకులు రాబోతుండగా తండ్రి ఆయనకు కావాల్సిన ప్రతి అవసరతలు ప్రభు తీర్చండి. 26న మంచిర్యాలలో కూడా ప్రభు జరగబోతున్న, కరీంనగర్లో జరగబోతున్న కోడికలను ప్రభు ఘనంగా ప్రభు మీరు జరిగించండి. సంచుపాలనను బట్టి సేవకులుగా ప్రభు ఇక్కడ నిర్మించిన విధానానికి ప్రభు మీకు స్తోత్రములు. రాకపోకల యందు అలాగనే వారి కుటుంబం విషయంలో అన్ని విషయాల్లో కూడా ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి. ఆదిలాబాద్ని ప్రభు అందరూ ఆదిలాబాద్ వైపు చూస్తున్నారు తండ్రి. ఆదిలాబాద్ నామాన్ని గొప్ప చేయండి, ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గొప్ప చేయండి తండ్రి. అబ్రహాం నామాన్ని గొప్ప చేసిన గొప్ప దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా నామాన్ని గొప్ప చేయమని, దేవుని సేవకులని ఈ యొక్క ప్రాంతంలో బలంగా రాబోయే రోజులలో అనేకులు పట్టబడులాగున, ఈ యొక్క కృపా సత్యంలోకి నడిపించబడులాగున, ఈ పరిచయలో పనిచేస్తున్న ప్రతి సేవకునికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రభు మీరు ఇచ్చి మీరు నడిపించుకుంటున్న విధానానికి స్తోత్రం చెల్లిస్తూ, మా అందరినీ ఎట్టి రీతిగా ప్రభు బలపరిచినందుకు, ఆదరించినందుకు, సంఘాన్ని నిలబెట్టుకున్నందుకు, మీరు మాట్లాడిన విధానానికి ప్రభు స్తోత్రం చెల్లిస్తూ, కొడుకు నడిపిస్తున్న ఆనుకను బట్టి, పరిచయలో ఉన్న దైవ సేవకులందరిని బట్టి, విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్న ఈ ప్రియకుమారుడు అతి పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఆశీష్ గారికి, కూడికలో ఉన్న దేవుని ప్రియులకు, సేవలకు వందనాలు. ఒకరికొకరు చేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యం దయచేసి హృదయపూర్వక అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.